హాయ్ అండి, అందరికీ నమస్తే. వారం రోజుల నుంచి పని లేక రూమ్లో అడుగుతుంటా ఉంటే ఈరోజు ఏదో పని ఉన్నదని పిలుచుకొచ్చాడు మా రూమ్లో మా ముదిరు. ఆడిపోయే లోపల ఏదో బల్లియా చెక్కింగ్ ఉన్నదని దెంకొచ్చి పార్కులో బాగా దిగినాడు. ఏం చేయాలా ఈ కర్మ కానీ మాకు ఇంటికి పోవాలంటే ఇంటికి పోని ఇట్లా ఏడనా అంటే ఏడో పనులు లేవు. ఏం చేయాలా? జీతాలు పెంచమంటే జీతాలు పెంచడు, ఉండే జీతాలు కూడా ఇచ్చాడు ఏడో నమ్మకం లేకుండా ఉన్నది. ఎందుకంటే పనులు లేవు. ఈ పరిస్థితుల్లో మేము అడగదింటామంటే ఇంటికాడ మటుకు అలాగే మీరు కోవిడ్లో ఉన్నారు మీకేమైనా అంటారు. ఏం చేయాలా? ఏడుపడే కష్టాలు ఎవడికి తెలిసేది? ఏమైనా చెప్పుకోగలుగుతాం? ఎవరికన్నా చెప్పినా వింటాడా? నమ్ముతాడా? నమ్మడు. ఏమైనా ఇంటికి పోతే మీరు కోవిడ్ వాళ్ళు కదా, కోవిడ్లో కొత్త తెగించుకుంటారు. మళ్ళీ వాళ్ళే ఏమంటారు తెలిసిన, ఆ మాదిరి ఇబ్బందిగా ఉంటే ఆడేందుకు అడగదిందా వీడికి రావచ్చు కదా అంటారు. ఇంటికి పోతే ఆడు తట్టుకోలేక దొంగకొని వచ్చేసినాడు. అన్నీ ప్రతి ఒక్కడు వాడు నోటికి ఎట్టొచ్చట మాట్లాడతాడు. అవన్నీ పట్టించుకున్నావు అనుకో మటు కూర్చుని పోతావు. కాబట్టి వీడికి రావాలా, అన్నిటికీ భరించాలనుకుంటే రండి ఇడికి, లేదంటే కొత్త మూసుకొని ఇంట్లోనే ఏదైనా పని చేసుకోండి ఇంటికైనా. కానీ నేను చేసుకోం మనం. ఎందుకో ఏడకొచ్చి బాత్రూంలో వెళ్ళగలుగుతాం, అడగదింతాం, ఏదైనా చేస్తాం. కానీ ఆడిల్లు మట్టుకు ఏదైనా పని చేసుకోమంటే చేసుకోం. ఎందుకు కొత్తలో పోవు. అందుకే ఏడ పడి ఏగుతున్నాం నాతో సహా. ఇక్కడ చూడు మా వాడు ఇంకా ఒరే పోయినాడు పొద్దు మూసుకొని ఇండియాలోనే ఉండరా అంటే ఏదో పీకేద్దామని వచ్చాడు. మాతో పాటు ఏడలకు తింటాడు. చూడలే ఏదో కూర్చోవాడు నాతో పాటు. ఏం చేయాలా? అడగ తింటా ఉన్నాం ఈ పార్కులో ప్రశాంత్ దగ్గర భారతి దగ్గర కూర్చోవాలండి నేను వస్తాను, వచ్చి పిలుచుకోబోతానండి. నేను ఇట్లా ఎంతమంది కోవిడ్లో ఉండేదో లెక్కలే, అంతమందికి పని లేకుండా చెప్తున్నారు. ఇక్కడ బయట చేసేవాళ్ళు అయితే ఇంకా ఘోరంగా ఉన్నారు. బతికేవాళ్ళు ఇంకా ఆనందంగానే బతుకుతాడు. ఎవడు కర్మ ఒకటిది, అది ఇంటికేడు ఉండే ఏడుండే అది మట్టుకు ఒకటి. కోవిడ్లో ఉన్నాడని చెప్తే వాడు బాగుండేది ఏముండలే, ఇంటికాడ ఉన్నాడంటే బాగా లేకుండా పోయేది ఏమిలే. ఏడుండే వాడు కర్మ కొద్దీ వాడు వలకలాడాల్సింది. నమస్తే.